ఎన్నిసార్లు జీవాట్లు పెట్టినా ఎన్ని కేసుల్లో తలంటినా ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరు మారటం లేదు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు షరామామూలుగా మారిపోయాయి. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడింది. లా అండ్ ఆర్డర్ అన్నది చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి తప్ప పోలీసులకు నచ్చినట్లు కాదని తేల్చి చెప్పింది. పోలీసులు కవులుగా మారిపోయారని, వారు తలుచుకుంటే ఏదైనా సృష్టించగలరని చురకలు వేసింది. ప్రభుత్వం మారిన తర్వాత గతంలో నమోదైన కేసుల్లో సాక్షులిచ్చిన వాంగ్మూలాలను సైతం మార్చేసి నిందితులకు క్లీన్ చిట్లు ఇచ్చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితులు ఉండటం దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. మాజీ స్పీకర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులపై నమోదు చేసిన ఫోర్జరీ కేసులో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వివాదానికి కారణమైన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు పేరు మీద ఉంటే అతని తండ్రి తమ్మినేని సీతారాం, తమ్మినేని వాణిని ఎందుకు నిందితులుగా చేర్చారని పోలీసులను నిలదీసింది. నాగు తమ్ముళ్లు, బావమరుదులు, ఇతర కుటుంబ సభ్యులను కూడా నిందితులుగా చేర్చుండాల్సిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ కేసుకు రాజకీయ రంగు పులిమారని తెలిపింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అటు పోలీసులను, ఇటు ఫిర్యాదుదారుణ్ణి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.